ఆ రోజు గలిలయ సముద్ర తీరాన యేసుక్రీస్తు వాక్యం చెప్పాలని ప్రయత్నం చేస్తే వాక్యం చెప్పనివ్వటంలా. నీ వాక్యం మాకెందుకో, నీ బోధ మాకెందుకో, మాకు రోగాలు ఉన్నాయి, ఆ రోగాలు బాగు చేసి సరిపోద్ది, ఏం చేస్తారా వెళ్ళిపోతారు, ఇంకెందుకు అంటే. వాళ్ళు వచ్చిన కారణం ఏమిటంటే రక్షకుడి కోసం కాదండి వచ్చింది, వాళ్ళు యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి స్వస్థత కోసం వచ్చారు. ఇప్పుడు నా ప్రశ్న, స్వస్థత కావాలా, స్వస్థతనిచ్చే దేవుడు కావాలో చెప్పండి, గెలుగు చెప్పండి. వరం కావాలా, వరాలు ఇచ్చే దేవుడు కావాలా? వాళ్ళకి వరం కావాలి. ఈరోజు అనేక మందికి వరాలు కావాలి. ఆ రోజు వాళ్ళు వరం కోరుకుంటున్నారు, వరం ఇచ్చే దేవుణ్ణి కోరుకోవట్లా. కాబట్టి ఏమన్నాడు, వాళ్ళని అక్కడ ఆపండి, నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి, రక్షణ సువార్త ప్రకటించాలి అని చెప్పి రక్షణ సువార్త ప్రకటిద్దామని చెప్పి గలిలయ సముద్ర తీరాన వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఆయన మీద పడిపోతున్నారు. ఎందుకు పడుతున్నారు? నీ సువార్త, నీ రాజ్యవార్త, దేవుని రాజ్యవార్త మాకెందుకు? మాకు స్వస్థత వస్తే చాలు, మాకున్న అవసరాలు నువ్వు తీరిస్తే చాలు. మనిషికున్న అసలైన అవసరమో స్వస్థత కాదు, మరి రక్షణ. ఎందుకని? ఈరోజు స్వస్థత పొందుకుంటావు, రేపు పొద్దున చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు నీకు స్వస్థత లేకపోవచ్చు, కానీ క్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు.